సాంఖ్యయోగౌ పృథగ్బాలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థితః సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. సాంఖ్యము అంటే జ్ఞానయోగము, యోగము అంటే కర్మయోగము. ఈ రెండు వేరువేరు అని ఏమీ తెలియని వారు బాలుర వంటి వారు చెబుతుంటారు. పండితులు తెలిసిన వారు అలా చెప్పరు. ఈ రెండింటిలోనూ దేనిని ఆచరించినా ఫలితం లభిస్తుంది. కృష్ణుడు ఇక్కడ మరొక విషయం ప్రతిపాదిస్తున్నాడు. సాంఖ్యము అంటే జ్ఞానము, అంటే నివృత్తి మార్గము. యోగము అంటే కర్మ, అంటే ప్రవృత్తి మార్గము. ఈ రెండు ఒకటే, వేరు కాదు. ఇందులో ఒకటి ఎక్కువ, మరొకటి తక్కువ అనే భేదము లేదు. గృహస్థు సన్యాసి ఒకటే, వేరు కాదు. ఇద్దరి మార్గాలు వేరు, కానీ లక్ష్యం ఒకటే. కాకపోతే వాటిని అనుసరించే విధానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. గృహస్థుగా ఉంటూ నిష్కామ కర్మలు ఆచరించే వాళ్ళు, ప్రాపంచిక విషయాలలో ఆసక్తి లేని వాళ్ళు ఉన్నారు. సన్యాసిగా కాషాయాలు కట్టుకొని ఏసీ రూములలో ఉంటూ ధనము, బంగారము, పేరు, ప్రతిష్ట, కార్లు, సుఖాలు వీటి కోసం వెంపర్లాడే వాళ్ళు ఉన్నారు. మానసిక స్థితి, శ్రద్ధ ముఖ్యము కానీ వేషభాషలు కాదు. కర్మను అనుసరించి జ్ఞానము ఉంటుంది, కానీ ఇది వేరు అది వేరు అని అజ్ఞానులు చెబుతారు, కానీ పండితులు కారు. అంటే అర్జునుడు అజ్ఞాని అని ఎత్తిపొడుస్తున్నాడు కృష్ణుడు. శ్రద్ధతో చెయ్యాలే కానీ రెండూ ఒకటే, రెండూ సమాన ఫలితములను ఇస్తాయి. కాకపోతే ఒక మెట్టు తర్వాత మరొక మెట్టు ఎక్కినట్టు ముందు నిష్కామ కర్మయోగం చేసి తర్వాత జ్ఞానయోగం చేస్తే ఫలితము దక్కుతుంది. ఈ శ్లోకంలో పండితులు అంటే ఆత్మజ్ఞానము కలవారు కానీ కేవలము సాహిత్యము, శాస్త్ర పరిజ్ఞానము కలవారు కాదు అని అర్థము. కేవలము శాస్త్రజ్ఞానము కలవారు జ్ఞానయోగము, కర్మయోగము వేరువేరు ఫలితాలు ఇస్తాయని అంటుంటారు. కానీ ఆత్మజ్ఞానము కలవారు అలా అనరు. ఈ యోగము అనుష్ఠించిన తుదకు కలిగేది ఆత్మజ్ఞానము, మోక్ష మార్గము. అంతేకాని అది వేరు ఇది వేరు కాదు. క్రితం జన్మలో ఆత్మజ్ఞానమును పొందినవారు, లేకపోతే అక్కడి దాకా వచ్చిన వారు ఈ జన్మలో నేరుగా జ్ఞానయోగం అవలంబించి మోక్ష మార్గంలో పయనిస్తారు. క్రితం జన్మ నుండి వాసనలు ముటగట్టుకొని వచ్చిన వారు క్రితం జన్మ వాసనలను, ఈ జన్మ వాసనలను పోగొట్టుకోవాలని అంటే నిష్కామ కర్మ చేయడము, రాగద్వేషములను, కర్తృత్వ భావనను వదిలిపెట్టడము, సమస్త కర్మలను ఈశ్వరునికి అర్పించి స్వార్థం లేకుండా, ఫలముల మీద ఆసక్తి లేకుండా చిత్తశుద్ధితో కర్మలు చేయాలి. ఇది మొదటి మెట్టు. ఈ మెట్టు ఎక్కనిది జ్ఞానయోగము అవలంబించలేరు. కాబట్టి ఏ యోగం అవలంబించిన అహంకారము, కర్తృత్వ భావన, సంకుచిత భావము ఉండకూడదు. ప్రాపంచిక విషయములలో లీనమైన జీవుడు పరమాత్మ వంక మల్లాలి. దానికి ఏ యోగమైనా ఒకటే. శ్లోకంలో సమ్యక్ అని వాడారు. అంటే ఏ యోగము ఆచరించినా దానిని చక్కగా, శ్రద్ధగా, దృఢంగా ఆచరించాలి. అదా ఇదా అనే సందేహంలో పడకుండా ఏదో ఒక యోగము చక్కగా అభ్యసించాలి. అందుకే సమ్యక్ అనే పదం వాడారు. ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే జ్ఞానము కలిగిన వారు తమ స్వార్థం కోసము కర్మలు చేయరు. కేవలము సమాజ శ్రేయస్సు కొరకే కర్మలు చేస్తారు. దానికి ఏ ఫలము కోరరు. ఈ ప్రపంచమంతా భగవంతుని స్వరూపమని భావించి కర్మలు చేస్తారు. ఇదే జ్ఞానము. కాబట్టి ఆచరించేది జ్ఞానయోగమైన, కర్మయోగమైన అది పరిపక్వత చెందాలి. అప్పుడు కర్మలు చేసినా చేయనట్టే. అదే కర్మ సన్యాసము. అంటే కర్మలను పక్కన పెట్టడం. రెండింటి ఫలితం ఒక్కటే. స్వార్థం లేకుండా పరార్థము కొరకు పాటుపడటము. అలా కాకుండా ఇవి రెండు వేరువేరనే వారికి ఏ యోగము కూడా పరిపక్వత చెందలేదు అని అర్థము. ఇక్కడ ఇంకొక విషయం కూడా గమనించాలి. సంకుచిత భావాలు కలవారు ఇంకొకరిని విమర్శిస్తుంటారు. తాను నమ్మిందే యోగము, ఇతరములు యోగములు కావు అని ప్రవచిస్తుంటారు. అది తప్పు. ఏ మార్గం అవలంబించినా అది మోక్షమునకు దారి తీసేది అని తెలుసుకోవాలి. అది మంచిది, ఇది చెడ్డది అని అనడం సరికాదు. నదీనాం సాగరో గచ్చతి అనే సూక్తి ప్రకారము ఏ యోగం అవలంబించినా తుదకు చేరుకునేది మోక్ష మార్గమునకే అనే జ్ఞానము కలగనంత వరకు ఈ భేద బుద్ధి మానవులలో పోదు. అది ఉన్నంత వరకు జ్ఞానము రాదు. అది రావాలంటే నిష్కామ కర్మ ఒకటే మార్గము. యత్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. జ్ఞానయోగం అవలంబించిన సాంఖ్యయోగులు ఎటువంటి స్థానము పొందుతారో కర్మయోగం అవలంబించిన వారు కూడా అదే స్థానమును పొందుతారు.
సాంఖ్యమును యోగమును ఎవరైతే ఒకటిగా చూస్తారో వారే నిజంగా చూచిన వారు, తెలిసిన వారు అవుతారు. పై శ్లోకంలో చెప్పిన దానిని మరలా చెబుతున్నాడు పరమాత్మ. జ్ఞానయోగం అవలంబిస్తే యోగులకు మోక్షం వస్తుంది. కర్మయోగం అవలంబించిన గృహస్థులకు కూడా అదే మోక్షం వస్తుంది. ఏ మార్గంలో పోయినా చేరే గమ్యం ఒకటే. కర్మయోగులకు ఏమీ తెలియదని, కేవలం జ్ఞానయోగులకే అంతా తెలుసని అనుకోవడం పొరపాటు. కాబట్టి ఏ యోగం అవలంబించినా ఫలితం ఒకటే అని చూచేవాడు, తెలుసుకున్నవాడు నిజమైన జ్ఞాని. ఇక్కడ యః పశ్యతి స పశ్యతి అని వాడారు. అంటే ఆ విధంగా చూచేవాడు నిజంగా చూచేవాడు అని అర్థము. చూడటము అంటే కళ్ళతో చూడడం కాదు, మనసులో చూడడము, అర్థం చేసుకోవడము, చూచిన దాని వెనుక ఉన్నదాని అంతరార్థం గ్రహించడము, అదే నిజమైన చూడడము. అంతేగాని పైపైన చూచి ఒక నిర్ణయానికి రావడం కాదు. కాబట్టి మనం ఆచరించేది జ్ఞానయోగమైన కర్మయోగమైన వాటిని చక్కగా చూచి అర్థం చేసుకొని ఆచరించాలి. ఆచరించే యోగము ఏదైనా శ్రద్ధ, లక్ష్యశుద్ధి, భక్తి భావన ఇవి ముఖ్యము. కాకపోతే ఒకదాని వెంట ఒకటి పొందడము సులభము. అదే తర్వాతి శ్లోకంలో చెబుతున్నాడు పరమాత్మ. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాత్మయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేణాధిగచ్చతి. కర్మయోగము ఆచరించకుండా సన్యాసం స్వీకరించడము చాలా కష్టము. ముందు కర్మయోగం ఆచరించిన తర్వాత సన్యాసం స్వీకరించడము, జ్ఞానము పొందడము చేయవచ్చును. ఈ శ్లోకంలో సన్యాసం అనే పదము జ్ఞానయోగమునకు బదులుగా వాడారు. ముందు కర్మయోగం అవలంబించి తర్వాత జ్ఞానయోగం అవలంబించాలి. కానీ ముందే జ్ఞానయోగము చాలా కష్టము. కర్మయోగము సాయం లేకుండా జ్ఞానం సంపాదించడము అసాధ్యము. అంటే ముందు కర్మయోగము ఆచరించి దానిలో సిద్ధి పొందిన తర్వాత జ్ఞానయోగం ఆచరించడానికి వీలు కలుగుతుంది. జ్ఞానయోగం అవలంబించడానికి సాధన ముఖ్యము. ముందు నిష్కామ కర్మయోగం అవలంబించాలి, తర్వాత జ్ఞానయోగము ఆచరించాలి. అంటే కర్మయోగము ప్రాథమిక విద్య, జ్ఞానయోగము ఉన్నత విద్య అని చెప్పవచ్చును. కాబట్టి ముందు కర్మయోగంలో నిష్ణాతులైన వారు మాత్రమే జ్ఞానయోగం అవలంబించడానికి అర్హులు. సరాసరి జ్ఞానయోగం అవలంబించడం వలన ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము అలవాటు కావు. ధ్యానంలో కూర్చున్న మనసు ప్రాపంచిక వస్తువుల మీద సంచరిస్తూ ఉంటుంది. ఏ శబ్దం వినపడ్డా కళ్ళు తెరిచి చూస్తాము. ముందు కర్మయోగం పాటించి నిష్కామ యోగము చేసి తర్వాతనే జ్ఞానం వైపు మళ్ళాలి. కాబట్టి కర్మయోగము ఎలిమెంటరీ విద్య, జ్ఞానము ఉన్నత విద్య, మోక్షము యూనివర్సిటీ విద్య. 5వ తరగతి చదవకుండా హై స్కూలులో ఎలా చేరగలడు? ముందు ఎలిమెంటరీ నేర్చుకున్న తర్వాతనే ఉన్నత విద్య సాధ్యము. కాబట్టి కర్మయోగము తర్వాతనే జ్ఞానయోగం అని స్పష్టంగా చెప్పాడు. ముందుగా కర్మయోగము పాటిస్తే అచిరేణ అంటే సులభంగా, అచిర కాలంలోనే జ్ఞానము కలుగుతుంది. ఇక్కడ ముని అనే పదం వాడారు. ముని అంటే మౌనంగా ఉండేవాడు అని అర్థం కన్నా అర్థం ఉన్న మననశీలుడు అనే అర్థం కూడా ఉంది. కర్మయోగంతో పాటు భగవంతుని నిరంతరము ధ్యానం చేయడం కూడా అలవరుచుకోవాలి. అటువంటి వాడికి జ్ఞానము సులభంగా తొందరగా లభిస్తుంది. అలా కాకుండా మాకు ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహం ఉంది, మేము డైరెక్ట్గానే జ్ఞానయోగము సంపాదిస్తాము అనేవారు సాధనలో చాలా కష్టాలు ఎదుర్కోవాలి. వారి సాధన విఫలమయ్యే ప్రమాదం ఉంది. జన్మజన్మల వ్యవహారంలో షార్ట్ కట్టు పనికిరావు అని పరమాత్మ హెచ్చరిస్తున్నాడు. ఎలాగంటే మనలో ఉన్న పూర్వజన్మ వాసనలు, ఈ జన్మలో సంపాదించుకున్న వాసనలు పోయిన తర్వాతనే జ్ఞానము కలుగుతుంది. అవి పోవడానికి కర్మయోగము తప్పనిసరి. వాసనలు పోకుండా జ్ఞానము రాదు. వాసనలు శరీరంలో ఉంటే మనసు ఆ వాసనల వెంట పరిగెడుతూ ఉంటుంది. శరీరము, ఇంద్రియములు కూడా వాసనకు అనుగుణంగా ప్రవర్తిస్తుంటాయి. పైకి కాషాయాలు కట్టుకొని మేము జ్ఞానులము, మాకు జ్ఞానోదయం అయ్యింది అని అనుకుంటూ ఉంటారు. కానీ వారి మనసు మాత్రము కోతిలాగా అటు ఇటు తిరుగుతూ కుప్పిగంతులు వేస్తుంటుంది. అప్పుడు వారు కష్టాలలో చిక్కుకుంటారు, తీవ్ర అశాంతికి గురి అవుతారు. కాబట్టి ఏ సాధన చేయడానికైనా చిత్తశుద్ధి, వాసనలు లేకుండా ఉండటము అవసరము. దీనికి కర్మయోగమే మంచి మందు. పునాది గట్టిగా ఉంటేనే కానీ పైన భవంతి నిలవదు. అలాగే ముందు కర్మయోగం ద్వారా నిష్కామ కర్మలు చేస్తేనే గాని పైమెట్టు ఎక్కలేడు. ఈ ప్రకారంగా నేరుగా జ్ఞానయోగమును అవలంబించబోయి పతనమైన వాళ్ళు మనకు చాలామంది కనబడుతుంటారు.
వేదాంతంలో ఇది ఒక రహస్యము. ఈ రహస్యము తెలుసుకోకుండా మేము జ్ఞానులము, మాకు జ్ఞానోదయం అయింది అనుకుంటూ ప్రచారం చేసుకుంటూ ఉంటారు. చివరికి నవ్వుల పాలు అవుతారు. ఇటువంటి వారు అటు కర్మయోగమునకు ఇటు జ్ఞానయోగమునకు పనికి రాకుండా ఉభయ భ్రష్టత్వము పొందుతారు. కాబట్టి పరమాత్మ చెప్పినట్టు ముందుగా కర్మయోగము, నిష్కామ కర్మ, కర్తృత్వ భావన లేని కర్మ, సమాజ హితం కోసమే కర్మ, స్వార్థము లేని కర్మ, అన్ని కర్మలు పరమాత్మ పరంగా చేస్తూ కర్మ ఫలములను పరమాత్మకు అర్పిస్తూ కర్మయోగమును అవలంబిస్తే జ్ఞానము దానంతరదే కలుగుతుంది అని పరమాత్మ నొక్కి చెబుతున్నాడు. ఈ శ్లోకాన్ని మరొక కోణం నుండి కూడా చదవచ్చు. సన్యాసం అంటే జ్ఞానము అని అనుకున్నాము, కానీ సన్యాసము అంటే సర్వసంగ పరిత్యాగము అని అర్థము తీసుకుంటే ఇది చాలా కష్టము, దుఃఖభూయిష్టము అని చెబుతున్నాడు పరమాత్మ. సన్యాసం అనేది బుద్ధి పరిణితి చెందిన వారికి, దృఢమైన మనసు కలవారికి సన్యాసం తీసుకోవాలి అని పరిపూర్ణమైన కోరిక కలిగిన వారికి సాధ్యమే, కానీ అందరికీ కాదు. ఈ లక్షణాలు లేకుండా సన్యసిస్తే దుఃఖములు తప్పవు. కేవలం కాషాయాలు కట్టినంత మాత్రాన సన్యాసం స్వీకరించినట్టు కాదు. శరీరము సన్యాసంలో, మనసు సంసారంలో ఉన్నట్టు ఉంటుంది. ఒకసారి సన్యాసం తీసుకుంటే మరలా వెనుకకు రావడానికి వీలు లేదు. గృహస్థు సన్యాసి కావచ్చు, కానీ సన్యాసి మరలా గృహస్థు కాలేడు, అది అసాధ్యం. కాబట్టి అర్హత ఉన్న వాడికి సన్యాసము ఆనందం కలిగిస్తే, అర్హత లేని వాడికి సన్యాసము చాలా దుఃఖమును కలిగిస్తుంది. ఆ ప్రకారంగా అర్హత ఉన్న సన్యాసికి మౌనంగా ఉంటూ మననశీలత్వం కలిగిన మనిషికి బ్రహ్మను గురించి తెలుసుకోవడము, బ్రహ్మపదం పొందడము చాలా సులభము. అది చాలా తొందరలో లభిస్తుంది.